శ్రీ గురు చరిత్ర అధ్యాయం 2 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతియే నమః శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: గురు చరిత్ర పారాయణం వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురువు దర్శనాభిలాష, మరో వంక విషయాలపై నిరుపేక్ష తీవ్రమవుతున్నాయి. అప్పుడు మొదట స్వప్నంలో, తర్వాత ప్రత్యక్షంగాను గురు దర్శనము లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురు భక్తి చేత జీవాన్ముఖుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి. అటు పైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణం, చింతనలే సాధనాలు. అంతటి పూర్ణ గురుని తేల్చే అనన్య గురు భక్తుడు లభించడం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురు కృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట. ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం కాదు. శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమనార్హం. సద్గురు సేవ అనుగ్రహం వలన సచిష్యుడు క్షణంలో వేదాంగ పారంగుతుడు అవ్వచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతాంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగ శాస్త్ర గ్రంథాలు, శ్రీ గురు గీత కూడా చెబుతున్నాయి. శ్రీ అకుల్ కోట స్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారు వారి చరిత్రలలో కూడా ఇందుకెన్నో తారకణాలు చూడవచ్చు. కథారంభం: స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగప్పుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పుల్లి చర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధర్ముడికి రోమచింతమై, కంఠం గదద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీ గురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం కాగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టాలన్న వారు మీరేనని స్పష్టం అవుతుంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్ని మీరే. వేరే దిక్కే లేదు. నా అదృష్టం వలన మీ దర్శనం అయింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. అపస్తమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితులలో నాకు మీరు లభించారు. యోగీశ్వర, అజ్ఞానం అనే చీకటిని నశింపచేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు, నాయన, ఎవరి భక్తులు తప్పక భక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అయిన తారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను. ఆయననే సద్గురువు. తన ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు. స్వామి,
శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశములందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తు కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించడం లేదేమిటి? ఆయన నాపై అనుగ్రహించారెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను, ఎప్పుడు గుర్తించుకో. భక్త వత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవ్వరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించినా నీ దైన్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నువ్వు మనసులో ఆయనను సంశయించి ఉండాలి. అందువల్లనే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కోరవలు జాలదు. నీ గురు భక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేని వాడు సంశయాత్మకుడు, ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడదు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తినిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాశయంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగల వారెవ్వరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైన కోపించరు. అలాంటి శ్రీ గురువునే శకించే వాని అనుగ్రహించగల వారెవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు. మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అయినప్పటికీ నేను అనేక యోధునిగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయననే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువుని తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వల్ల, అజ్ఞానం నుండి రక్షించడం వల్ల, జన్మ పరంపరలను నశింప చేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే అదేలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నువ్వు బుద్ధిమంతుడువు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడు గానున్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కమార, సనస్కృజాతులను, తర్వాత ప్రజాపతులైన మహర్షి, ఆత్రి, అంగిరస, పూలహ, పూలశ్య, కృతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణశ్రమ ధర్మాలను నేర్పరించాడు. అలానే 4 యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింప చేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవితము ఆభరణాలు ధరించి ఉన్న కృతాయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరములు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి
చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగానికి పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింప చెయ్యమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మెరిగి యజ్ఞ యాగాదులు అనుసరించారు. అట్టు తరువాత బ్రహ్మ ఖడ్గము మంచంకోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింప చెయ్యమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధమైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు, తగువులంటే అతడికెంతో ఇష్టం. కలి అంటేనే తగువు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్న చాపల్యం గలవారుగాను చేసి వారి ఉత్తమ గతిని పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను. అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరములు అతని ధర్మాన్ని ప్రవర్తింప చెయ్యమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేడి వాడును, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మత్సర్యము గలవారు, కొంగ జపం చేసే దొంగ సన్యాసులను నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణక వసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ, పుత్ర, ధన వ్యామోహాలతో చిక్కున్నవారు, వేద శాస్త్రాలను నిందించేవారు, శివకేశ్వలను వేరని తలిచి వారిని దూషించేవారు, నాకెంతో ఇష్టులు, పుణ్య కార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధాన్యాలు చేసే వారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుందని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నువ్వు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులోని అధర్మానుసరించిన వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింప చెయ్యి. శివకేశ్వలొక్కటేనని తెలిసి పూజించే వారిని, తల్లి, తండ్రి, గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు, తులసి మొదలైన వాటిని పూజించే వారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని అవేకం పొంది ధర్మం ఆచరించే వారిని నువ్వు బాధించవద్దు. ప్రత్యేకించి గురు సేవ యందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నువ్వేమి చెయ్యలేవు. నువ్వు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవెక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు, స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మాకు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయననే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అందువలన గురువు సంపృత్రుడివై త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి
నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తాడు. అలానే గురువు సంపృతుడైతే త్రిమూర్తులు సంపృతులవుతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంపృతులై గురువు సంపృతుడు కాకపోవచ్చు. కనుక ఎప్పుడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రులవుతారో అట్టి శిష్యుడే తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితం అంతా గురు సేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వ శ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సాధికమే రీతిగా వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులను వ్రత దీక్ష పూనుకున్న వారు, తపస్వులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేద ధర్మనుడనే ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులు ఉండేవారు. ఒక్కసారి ఆయన తన శిష్యులు భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు: నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింప చేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాలు అనుసరించి గలత్కుడు రోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరముల కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీరు ఎవరున్నారు? గురు సేవలో లోపిస్తే మేమీ ప్రమాదమైన భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనను అనుసరించి నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నపించుకున్నాడు. అప్పుడు గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొక్కరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసే వారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నువ్వు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి కర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించాడు. అటు తర్వాత కంబళాశ్వర అతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గలత్కుట రోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠి రోగంతో కూలిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి
తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులు బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నువ్వు ఉత్తమ శిశుడవని, నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నువ్వు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నా శరీరం దుర్వాసన పొయ్యేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుకున్నారు. దీపకుడు ఆ పని చెయ్యబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవత స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చెయ్యక, అచ్చటి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు, తన శరీరానికి కావాల్సిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనను ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకింత కష్టంగా ఉందా? నా కోసం నీవేటి వరము కోరుకోనవసరం లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వహణ మండపానికి వచ్చి దేవతలందరికీ సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురువు శిష్యులను చూడడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్వులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలను కూడా నన్ను సేవించిన వాడే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవత స్వరూపమని, సకల తీర్థ స్వరూపమని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరం ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణు సంతోషించి, నువ్వు గురుసేవ వలన తరించావు, నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుంటావు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని, పరబ్రహ్మ అని తెలుసుకొని
గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వసూలవుతారు. నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోక పూజ్యులై త్రిమూర్తులైన మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురువును లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుడిని గురుభక్తికి మెచ్చి, చిరంజీవి, నువ్వు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతులయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావము తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి ధర్ముడు కుష్ఠిరోగి వల్లే కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవాన్ముక్తుడు, ఆదర్శప్రయుడైన ముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ఠ, ఓర్మిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠి రోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పే వారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. కలియుగ ఆరంభున వెలిసి ఉన్నది కనుక నువ్వు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురువు భక్తిని నువ్వు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఎంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక? ఎవ్వరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురువును పూజిస్తారో వారు తప్పక కృతకృతులవుతారు. కాబట్టి నువ్వు పరమశ్రేయస్సు కోరితే నిశ్శేషంగా శ్రద్ధ నివృత్తుడివై నరదేహంతో అవతరించిన శ్రీ గురువుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయై నమః. శ్రీ నృసింహ సరస్వతియై నమః. శ్రీమాత్రే నమః. నమస్తే.